సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎలా? పని కోసం సమయం కేటాయిస్తే అది మనకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మన మేధాశక్తిని పెంచుతుంది. చదవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వటానికి కొంత సమయం కేటాయిస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించటానికి కొంత సమయం కేటాయిస్తే అది మనకు మనశ్శాంతినిస్తుంది. తాతయ్య చెప్పాడు, అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు, కోపం పనికిరాదు, మనస్మర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు, కోపంగా 4 మాటలు అన్నా ప్రేమగా 2 మాటలు మాట్లాడు, ఎవరు ఏం చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకు.